చిక్కోలు జిల్లాలో జీబీఎస్ వైరస్ బారిన పడి 10 ఏళ్ల బాలుడు మృత్యువాత పడడం మాత్రం వైద్య అధికారులకి ఒక టాస్క్గా మారింది. 2 రోజుల క్రితం బ్రెయిన్ డెడ్తో చనిపోయినటువంటి యువత్ మృతికి మాత్రం ఈరోజు ఆ గ్రామంలో ఈ జీబీఎస్ వైరస్ ప్రభావంతోనే చనిపోయాడు అన్నటువంటి పోకడల నేపథ్యంలో జిల్లా వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా వైద్య అధికారి బాలమురళీకృష్ణ ఈ వైరస్ విషయంపై ఆ మృతికి గల కారణాలు ఏంటి, ఆ గ్రామంలో ఎటువంటి వైద్య సదుపాయాలు అందుబాటులో తెచ్చారనే విషయం ఆయన మాట్లాడి తెలుసుకుందాం. చూస్తే కనుక యువంత్ మృతికి సంబంధించి ఈ జీబీఎస్ వైరస్ అనేది ఒక పోకడగా మారింది. అసలు దాంట్లో పూర్వపరాలు. ఈ జీబీఎస్ అనేది అతి అరుదుగా వచ్చే వ్యాధి. అంటే ఫ్లూ అంటే దగ్గు జలుబు జ్వరంతో వచ్చిన తర్వాత కానీ, లేదంటే గట్ ఇన్ఫెక్షన్ అంటే విరోచనాలతో కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, డయేరియా లాంటి వచ్చిన తర్వాత ఎక్కడో 2 లక్షల మందికో 3 లక్షల మంది పిల్లల్లోని ఒకరికి వస్తుంది. అతి అరుదుగా వచ్చే వ్యాధి. అయితే మనకి కాపు గోదావరి వలస విలేజ్లో బాబుకి యాక్చువల్గా గొంతు నొప్పితో స్టార్ట్ అయింది. గొంతు నొప్పి, వామిటింగ్స్ అంటే వాంతులతో స్టార్ట్ అయింది. 30 తారీఖుని 30 జనవరిని స్టార్ట్ అయింది. అయితే 1వ తారీఖు 1వ తారీఖుకి అది వాళ్ళు ఫస్ట్ ఏమో మనకి శ్రీకాకుళం కిమ్స్ హాస్పిటల్లోని అడ్మిట్ అయ్యారు. తర్వాత ఇంకా మెరుగైన వైద్యం కోసం మన ఆమ్ని ఆర్కే కేజీహెచ్కి రెఫర్ చేశారు. కేజీహెచ్కి వెళ్లకుండా వాళ్ళు ఆమ్ని ఆర్కే హాస్పిటల్ వైజాగ్ వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగింది. ఇమ్యునోగ్లోబులిన్స్, ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చారు, మెథైల్ప్రెడ్నిస్లోని ఇచ్చారు. అయితే టెస్టులు చేశారు. అందులోని లంబార్ పంక్చర్ చేసి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనాలిసిస్ చేయలేదు. అది ఇంపార్టెంట్ టెస్ట్, అది చేయలేదు. నెర్వ్ కండక్షన్ స్టడీ చేశారు. నెర్వ్ కండక్షన్ స్టడీలో ఒకటే పాయింట్లోనే అది అబ్నార్మల్గా ఉంది, మిగిలిన పారామీటర్స్ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఆ ఒక్క బేస్ అంటే పాయింట్ మీద బేస్ చేసుకుని వాళ్ళు జీబీఎస్ అని వాళ్ళు ఒక నిర్ధారణ గురించి చేశారు. అయితే జీబీఎస్ కాకుండా మిగిలిన వ్యాధుల్లో కూడా ఇలాంటి పెరాలసిస్ అది వస్తుంది, శ్వాస తీసుకునే ఇబ్బంది కూడా వస్తుంది. అది పూర్తిగా జీబీఎస్ని నిర్ధారణ ఇప్పటివరకు కూడా నిర్ధారణ జరగలేదు. కాకపోతే వారు మాత్రం ఇమీడియట్గా జెమ్స్కి రెఫర్ చేయడం, బ్రెయిన్ డెడ్ అని నిర్ధారించడం, అనంతరం తల్లిదండ్రుల అవయవదానాలకు ఏకీవించడం, ఈ పరిణామాలన్నీ కూడా ఈ వైరస్ కనుక అబ్బాయికి సోకుండిలా ఉంటే ఇప్పుడు అవయవదానం చేసిన తర్వాత వాటిని అమర్చే విషయంలో ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఏమైనా ఉందా? లేదండి. ఈ బాబుకి ఇచ్చిన అవయవదానం వల్ల వాళ్ళకి వచ్చే అవకాశం లేదు ఎట్టి పరిస్థితుల్లోని. ఇది అంటే ఒక వ్యక్తి నుంచి ఒకరికి ఇంకొకరికి వచ్చే వ్యాధి కాదు, అంటువ్యాధి కాదు, అందువల్ల వాళ్ళకి వచ్చే అవకాశం లేదు. తర్వాత ఏంటంటే ఈ జెమ్స్ హాస్పిటల్ 4వ తారీఖున అడ్మిట్ అవుతే ఆ బాబు చనిపోయే వరకు కూడా వెంటిలేటర్ మీద పెట్టారు. అలాగే ఆమ్ని ఆర్క్ హాస్పిటల్ కూడా వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. అయితే మనకి ఆరోగ్యశ్రీ జెమ్స్ హాస్పిటల్లో ఆ పిల్లల్ని ఆరోగ్యశ్రీ కింద ఎన్రోల్మెంట్ చేసాము. ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందించడం జరిగింది. చూస్తే ప్రస్తుతం కాపు గద్ద పల్స్లో ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఉంచారో, ఆ పేరెంట్స్ కావచ్చు, ఆ గ్రామస్తుల్లో ఉన్న భయాందోళన తొలగించేందుకు ఎటువంటి గ్రౌండ్ లెవెల్ మెడికలైజేషన్ సార్? అయితే నిన్న ఆ గ్రామాన్ని మా వైద్య సిబ్బంది అందరం విజిట్ చేయడం జరిగిందండి. స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా రిమ్స్ నుంచి కూడా విజిట్ చేయడం జరిగింది. ఆ గ్రామంలో ప్రతి హౌస్ టు హౌస్ సర్వే చేశాము. ఎక్కడా కూడా అలాంటి ఒక 5 పిల్లల్లోని జలుబు, దగ్గు, గొంతు నొప్పును చూసాము. కానీ పీడియాట్రిషియన్ ఎగ్జామిన్ చేశారు. అవి జీబీఎస్కి సంబంధించిన లక్షణాలు ఏవని తెలియదు. ఈ జీబీఎస్ నిర్ధారణ కావాల్సినటువంటి టెస్ట్ చేసేందుకు ప్రస్తుతం ఏవైనా కూడా ఆ యువకుడికి సంబంధించిన అవయవాలు ఏమైనా సేకరించి అంటే నిర్ధారణ కోసం ఇంకా పై టెస్టులకి ఏమైనా పంపించే అవకాశం? అంటే బాబు ఉండేటప్పుడే చనిపోయకుండా ముందే తీసుంటే మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఎగ్జామినేషన్ చేస్తుంటే పూర్తిగా నిర్ధారణ అయ్యేది, కానీ జరగలేదు. ఇప్పుడు మాత్రం ఓన్లీ రిపోర్ట్స్ బట్టే మనకు ఒక అవగాహనకి రావాలి. ఆ బాబు ట్రీట్మెంట్ చేసిన రిపోర్ట్స్ బట్టే. ఆ రిపోర్ట్స్ దానికి ఈరోజు కూడా కలెక్టర్ గారు మార్నింగ్ టీసీ తీసుకున్నారు. టెలికాన్ఫరెన్స్ చెప్పడం జరిగింది. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ కూర్చొని అది ఒక అవగాహనకి నిర్ధారణకి రావడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. 2 రోజుల్లో ఆ నివేదిక వచ్చే అవకాశం ఉంది. ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు తొలగించేందుకు మెడికల్ పరంగా వారిని ఎలా అప్రమత్తం చేయాలి? ఇది ఈవినింగ్ కల్లా ఒక రిపోర్ట్ ఇస్తామండి కలెక్టర్ గారికి. అయితే అది అరుదైన వ్యాధి, దీని గురించి ప్రజలు ఎవరో భయపడవలసిన అవసరం లేదు. ఇది ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి వచ్చే అంటువ్యాధి కూడా కాదు. అందువల్ల అయితే కాపు గోదావరి విలేజ్లో 1 వీక్ మాత్రం మెడికల్ క్యాంప్ ఉంటుంది. డాక్టర్లు ఉన్నారు, మా డాక్టర్లు, పిఎస్సి డాక్టర్లు, స్టాఫ్ ఉన్నారు. మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తాం. హౌస్ టు హౌస్ సర్వే అనేది కూడా డైలీ కూడా చేయమని చెప్పాము.
చూస్తే కనుక కడప గాదు సంబంధించి యావత్ మృతి విషయంలో మాత్రం జీబీఎస్ వైరస్ సోకి మృతి చెంది ఉంటాడా లేదా అన్న విషయం మాత్రం ఇప్పటి వరకు వైద్యులు చేసినటువంటి వైద్యుల సేవలకు సంబంధించిన డాక్యుమెంట్ల ఆధారంగా పై ల్యాబ్లు పంపించి వాటికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే పరిస్థితి. ప్రస్తుతం గ్రామంలో మాత్రం మెడికల్ క్యాంప్ పూర్తిగా వారం రోజుల పాటు నిర్వహిస్తాం. ఈ నివేదిక రావడానికి మాత్రం టైం పడుతుంది. ఇప్పటి వరకు ఏవైతే ప్రైవేట్ హాస్పిటల్తో పాటు జెమ్స్ హాస్పిటల్లో చికిత్స చేయించారో ఆ మెడికల్ రిపోర్ట్ల ఆధారంగానే ఆ జీబీఎస్ నిర్ధారణకు అవసరమైనటువంటి చర్యలు మొదలుపెట్టాం. మరోవైపు చూస్తే ఏదైతే యావత్కు సంబంధించినటువంటి అవయవదానాలు చేయడం జరిగిందో అవయవదానాలు ఎవరికైనా అమర్చినట్టయితే ఈ వైరస్ సోకే అవకాశం లేదు, ఇది అంటువ్యాధి కాదని చెప్పి డిఎన్ఎంహెచ్ఓ బాలమురళీకృష్ణ స్పష్టం చేస్తాం. మరి ఈ విషయంలో నివేదిక వచ్చినంత వరకు జిల్లా ప్రజలు ఎవరు కూడాను ఏదైనా చిన్న గొంతు నొప్పి కానీ జలుబు దగ్గు వంటి వాటి పరిణామాలు వస్తే వెంటనే చికిత్స చేయించుకోవాలి. ఇది మాత్రం అంటువ్యాధి కాకపోవడంతో ఈ వైరస్ నిర్ధారణకు అవసరమైన అన్ని చర్యలు కూడా చేపడతాం. జిల్లాలో అటువంటి భయాందోళన పరిస్థితులు ఏమీ లేవని కూడా ఒక భరోసా కల్పిస్తారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.